కాలుతుంది. ఇంకా ఎండలు వచ్చినా కొద్ది అస్సలు కాల్పరాదు. ఫుల్ వేడిగా ఉంది. మినపగుళ్ళు వేసినా కదా ఇట్లా నమ్ముతుంటే కమ్మగా వస్తుంది. ఉప్పు కారాలు అన్నది అది ఇష్టం. ఇద్దరిపోయింది టేస్ట్ మంచిగా ఉందా? బాగుంటుందిరా అసలు కమ్మగా. మంచిగా చేసిన మమ్మీ. నేను ఓరకు రుచి వస్తుంది అసలు అద్దరిపోయింది. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే టమాటా తొక్కు వెనకటి మోడల్గా ఎట్లా చేస్తానో చూడుర్రి. ఇక ఆ రోజులల్లో ఫుడ్డు ఈ రోజులల్లో వచ్చేస్తున్నాయి. ఇక ఇది రోజే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇక మనం డైలీ తిన్నా కానీ బోర్ కాదు. టమాటా తొక్కు ఎట్లా చేస్తానో చూడుర్రి. చూస్తేనే మీకు అది లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి. ఇక ఏంటంటే సబ్స్క్రైబ్ అని నచ్చితేనే చేసుకోండి, లేకుంటలేదు ఇది విషయం. కానీ చూపిస్తారా తేజ? టమాటా తొక్కు అంటే బాగా ఇష్టం మీకు. హాఫ్ కేజీ టమాటాలు, హాఫ్ కేజీ తీసుకుంటున్నా. హాఫ్ కేజీ మీరు ఎంత తీసుకుంటా అన్నది మీ ఇష్టం. కానీ ఇక కొలతలు అయితే చెప్తాను నేను. ఇగో పచ్చిమిర్చి ఒక 15 దాకా 16 దాకా పచ్చిమిర్చి, కారం తినదాన్ని మీకు వేసుకోర్రి. ఇగో కొత్తిమీర అయితే ఇంత వేసుకోరు, ఒక కట్ట వేసుకోర్రి. మంచిగా కాళ్ళతోటి కట్ చేసుకొని మంచిగా వేసుకుంటే ఈ కాడలతోటి తీసేయక కొనలను కట్ చేయరు. కట్ చేసి కాడలు నేను ఎట్లా వేస్తాను చూడుర్రి మీరు. ఒక ఎల్లిగడ్డ, జీలకర్ర, ఇక కల్లుప్పు అంటాం, దొడ్డుప్పు. ఇక ఏ ఉప్పు అనుకుంటే మీరు ఇక ఏదైనా ఉన్నా వేసుకోవచ్చు. కానీ నేనైతే దొడ్డుప్పు వేస్తున్నా. పసుపు, ఇగో ఇవి మినపగుళ్ళు, నువ్వులు ప్రాసెస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు. మీరు నువ్వులు వేసుకుంటారా పల్లీలు వేసుకుంటారా మీ ఇష్టం. కాజు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం. ఇక అది ఇక పిల్లలకు తినదాని మీకు. మెంతులు, ఇక చింతపండు ఒక ఉసిరికాయ అంత, నిమ్మకాయ అంత సైజ్ అంత. ఇగో శనగపప్పు, ఆవాలు, ఇంతల్నే. ఇక కరివేపాకు అయితే ఉన్నది కదా, ఇక కరివేపాకు తాలింపు వేసుకుంటాం కదా ఎవరమైనా కానీ మంచిగా. ఇక కొన్ని వాటర్ పోసి కొద్దిగా వాటర్ పోసి చింతపండు నానేతందుకు ఇట్లా ఒకసారి కడిగేద్దాం. కడుక్కోవాలి, ఏదైనా కడుక్కుంది ఎట్లా ఇట్లా తీసేయండి. ఇట్లా తీసేసి కొద్దిగా వాటర్ నానేతందుకి సరిపోతుంది. కొన్ని వేసిన చూడండి. ఇక నేను ఎట్లా చేస్తాను అది ఇప్పుడు చూడండి. స్టవ్ ముట్టించుకుంటా. చూపెట్టరా, మంచిగా చూపెట్టరా తేజ. ఇక ఏంటంటే టమాటా తొక్కు అంటే మనం డైలీ తింటాం, అంత బాగుంటుంది, కమ్మ ఉంటుంది. ఇక అది ఎట్లా తింటాము, ఏ పప్పు లేకున్నా సాంబార్ లేకున్నా ఏది లేకున్నా దీంతో మొత్తం తినేయచ్చు, కంప్లీట్ చేయొచ్చు. మనం ఎక్కడికైనా బాక్స్ పెట్టుకొని పోయినా కానీ ఇది ఇక మనకు కమ్మని అయితే వారం రోజులు కంప్లీట్ చేసుకోవచ్చు. వారం రోజులే, ఎక్కువ కాదు. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొంచెం వేస్తాం, సరిపోతుంది. కొద్దిగానే ఆయిల్ వేసిన. మెంతులు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మెంతులు 1/2 టీ స్పూన్ మెంతులు, టీ స్పూను ఆవాలు కాదు, మినపగుళ్ళు 1 టీ స్పూన్ వేసిన. 2 టీ స్పూన్లు, 3 టీ స్పూన్లు, 3 టీ స్పూన్లు వేసిన. టీ స్పూన్తో చెప్తున్నా మీకు. ఆవాలు, ఇప్పుడు ఆవాలు 2 టీ స్పూన్లు వేసుకోండి. మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది, ఆవాలతో కమ్మగా వస్తుంది. నువ్వులు ఒక 4 టీ స్పూన్లు వేసుకోండి. నువ్వులు 4 టీ స్పూన్లు వేసిన. నువ్వులు ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోండి, ఆరోగ్యానికి అయితే మంచిదిగా. మంచిగా సన్న మంట పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇట్లా వేయించుకుంటే మంచిగా ఉంటుంది. వేగుతుంటాయి. పచ్చిమిర్చి ఇరుసుకుంటే వేసేయండి, గోలుతుంటాయి. ఇట్లా పటాపట్ పని చేసుకోవాలి, ఇక మెల్లగా అన్నది కాదు. ఇవే ఇవి వేగుతుంటాయి. మనం ఇట్లా ఇరవకపోతే కూడా పట్టేయాలి, మనం మీదకి ఎగురుతాయి అవి. పచ్చిమిర్చి అన్నది మీ ఆప్షన్, ఎన్ని వేసుకుంటారు అన్నది మీ ఇష్టం. ఇక కొంచెం కారం తినాలనుకుంటే అట్లా విషయం. మమ్మీ ఇంక ఎండబెట్టి చేస్తావు కానీ తొక్కు ఎండల అప్పటి రోజులలో అమ్మమ్మ వేస్తుండే. ఎండబెట్టి మా అమ్మమ్మ కూడా వేస్తుండే, మా బాపమ్మ అట్లా చేస్తురు. ఇక వాళ్ళు ఎండబెట్టి, ఇప్పుడు ఎండాకాలం ఎండబెట్టి అవి రసం తీసి, రసం వేరే ఉప్పు వేసి పసుపు వేసి కలిపేసి పెట్టేసి ఒక డబ్బాల ఒక మంచమల్లా ఇక అట్లా చేస్తురు.
అట్లా కూడా మీకు చూపిస్తా ఒకరోజు. ఎందుకంటే వరుగులు వాళ్ళు ఎండాలి ఈ వక్కలు, ఇట్లా పొడి కావాలి. అప్పుడు తక్కువ అది సంవత్సరం వెళ్ళి ఉంటుంది. చింతపండు కొత్త చింతపండు వచ్చినాక చేస్తుంది అమ్మమ్మ. ఇట్లా అమ్మమ్మ చేస్తుంది. మంచిగా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, కొంచెమే కొద్దిగా వేసిన. ఇప్పుడు మనం కొత్తిమీర కాడలతోటి గొలుచుకోవాలి. బాగా గొలియకూడదు, కొద్దిగా ఎక్స్పర్ట్ చేసినట్టు ఫ్లేవరు కమ్మగా వస్తుంది. ఈ కాడలతో వేయండి. కాడలతో వేస్తే అప్పుడు పెద్ద మనుషులు అట్లనే ఎత్తురు. కాడలు చూసేస్తే మా బాపమ్మ అంటుండే ఈ తొక్కు పాడు ఎత్తి నీపో అంటుండే వాళ్ళ కాడలు తీసేస్తే. ఆ కాడలతోటి మంచి విటమిన్స్. అప్పటోళ్ళు మనం ఇప్పుడు విటమిన్స్ ఇవి ఆరోగ్యానికి మంచిగా అని చెప్పినాం, కానీ వాళ్ళు ఎంతకు సంబంధించినట్టుగా అది చేస్తున్నారు. చేస్తే అట్లా తింటుంటుంది. ఈ కాడలు పోయినాయంటే కమ్మగా ఉంటుందా? కాడలతోటే కమ్మగా వస్తుంది. కాడలు ఎత్తురు, కొద్దిగా ఏళ్ళు ఉంచేస్తురు, కట్ చేస్తురు. ఇక కాడలతోటి మంచిగా గొలుచుకుందరు. తొక్కులు చేస్తే బాగా ఎగనియకపోతుండే మా ముసళ్ళు అయితే. ఏమంటుండే మా బాపమ్మ ఏమంటుండే, అంత మాడగొడితే ఎట్లుంటుంది, కొంచెం పచ్చితనం ఉంది కమ్మగా అట్లా ఫ్లేవర్ తోటి మంచిగా వస్తుంది. ఫ్లేవర్ అని మనం అంటాం, కానీ రుచి అందరు రుచి పోతుంది అందరు. ఇట్లా ఏంటి అని చెప్తుండే. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే కదా, పెద్ద ఫ్యామిలీలు, కోడళ్ళు కొడుకులు అంత బాగుంటుండే అట్లా విషయం. ప్రతి ఇంట్లో కూడా అట్లనే బాగా రోజుల దాకా వేరే వాడుడే ఉండకపో, అందరు కలిసి ఉందరు. అప్పటిది పిల్లలు పుట్టి అందరు పెరుగుదురు ఆ పెద్ద మనుషుల దగ్గర. ఇప్పుడు అది లేదు, ఏది లేదు, ఒంటరిగా ఉంటోండ్రు. ఇక పిల్లలకు కూడా బంధాలు తెలుస్తలేవు, ఏం తెలుస్తలేవు. ఇక వాళ్ళకు ఎట్లా ఉమ్మడి కుటుంబంలో ఎట్లా అడ్జస్ట్ అవుతారన్న కూడా తెలియకుండా అయిపోతుంది ఇది విషయం. ఇప్పుడు చింతపండు కూడా మనం నీళ్ళల్లో వేసినాం కదా, ఈ చల్లగా కానీ మనం దంచుకుందాం. ఇట్లా ఇక పచ్చిగానే ఉండాలి, బాగా గోలద్దు. ఇట్లా పచ్చిగా ఉంటేనే మంచిగా ఉంటుంది. చింతపండు ఇక చింతపండు డైరెక్ట్ ఉడికి వేసుకోవచ్చు. రోట్లేసి దంచుదురు అప్పటోళ్ళు, దంచుకుంటే కమ్మ ఉంటుంది. ఇట్లా కచ్చిపక్కనే ఉండాలి. టమాటా ఉడక బాగా ఉడకనియ్య, చూడుండ్రి ఎట్లా ఉడుకుతుంది అన్నది. బాగా గోలద్దు. కొద్దిగా ఆయిల్, టమాటాలు ఉడకబెట్టుకున్నందుకు కొద్దిగా ఆయిల్. ఈ టమాటాలు 1/2 కేజీ టమాటాలు వేస్తుంది. మీరు తక్కువ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, మీరు కారం కావాలన్నా కారం చేసుకోవచ్చు దీన్ని. ఇక సప్పగా అంటే సప్పగా, ఇక కారం అన్నది మీ ఆప్షన్, ఉప్పు కారాలు మీ ఆప్షన్. నేను చెప్పే ప్రాసెస్ అయితే పక్క చూడండి. పక్క చూసి ఇట్లా నూనెకు ఇట్లా అని ఇక మూత పెట్టండి, ఉడకని ఇక మూత పెట్టు. జీలకర్ర వేయండి, ఎల్లిగడ్డలు వేయండి, ఒక గడ్డ ఎల్లిపాయలు అయితే ఒక 16 దాకా ఉంటాయి కావచ్చు, 10-15. ఉప్పు 2 టీ స్పూన్లు వేస్తున్నా, తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకసారి దంచుకున్న తర్వాత వేసుకునేది. మన గ్రైండర్లో అయితే అన్నీ ఒకటిసారి వేస్తాం. ఉప్పు, జీలకర్ర, ఎల్లిగడ్డ ఇట్లా కొద్దిగా ఇట్లా ఉండి ఇట్లా దంచుకునే మీకు ఛాన్స్ ఉంటే దంచుకోరు, లేకుంటే గ్రైండర్ కూడా వేసుకోవచ్చు. ఈ తొక్కు ఇక బరకగా ఒకసారి దింపుకుంటూ ఒకసారి ఆపుకుంటూ అట్లా వేసుకోరు. ఎందుకంటే ఇప్పుడు దంచడం అంటే ఓపికలు ఉంటలేవు వాళ్ళకి, ఇక దంచన్నా అనుకుంటారు. ఎల్లిగడ్డ స్మెల్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనము కొత్తిమీర, పచ్చిమిర్చి, నువ్వులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేయించుకున్నాయి ఇందులో వేసేస్తున్నా. చూడు ఇట్లా మనం వేయించుకున్నామంటే కమ్మగా వస్తుంది. అప్పుడు పెద్ద మనుషులు ఏదైనా టాలెంటర్ అట్లా చేసుడు. వాళ్ళ లెక్క తొక్కు రాలేదంటే మన పచ్చిగా మనం చేసే పనులు కూడా ఉంటాయి. వాళ్ళ లెక్క కుదరలేదంటే వాళ్ళది బొడగొడితేనే కుదరది, వాళ్ళ లెక్క రాదు. ఇక వాళ్ళ లెక్క రావాలంటే మనం వాళ్ళ లెక్క చేయాలి అంతే. వాళ్ళు బాగా సన్నగా ఏం పట్టుకోపోయి ఇప్పుడు గ్రైండర్లలో పేస్ట్ లాగా పడుతురు. అప్పటి వాళ్ళు ఏం చేస్తారు, కచ్చిపక్క దంచుతారు, కమ్మగా ఉంటుండే. అట్లా దంచిందే కమ్మగా వస్తుంది. అక్కడక్కడ అన్ని దలిగి ఇప్పుడు ఇట్లా దంచాలంటే భయపడతారు. దంచుకుంటే కమ్మగా వస్తాయి తొక్కు. ఇక అసలు వదలము ఈ కమ్మతనానికి అయితే. ఇక నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. రైస్ పెట్టుకొని ఇట్లా తేజన్ ఫస్ట్ తినమని నేను తర్వాత తింటాను.
స్టేజ్ అనేది చూపిస్తాయి కదా మీకు. ఇవి పప్పులు గుడక అక్కడక్కడ ఇట్లా కచ్చపెక్కుంటేనే మంచిగా ఉంటుంది. ఇట్లా దంచుకుంటే మంచిగా ఉంటుంది. కొంచెం ఓపిక తీసుకొని కొద్దిగా దంచుకున్న తర్వాత ఇక మనము ఒకసారి ఇట్లా అంటేనే అయిపోతుంది. టమాటాలది బాగా దంచాలని ఏముండదు, ఇవి దంగినాయి అంటే అంతే. ఇట్లా నలిగిన తొక్కు కమ్మగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఆ రోజులల్లా ఫుడ్ ఈ రోజులల్లా తిన్నట్టుంటుంది. వెనకటి రోజులల్లా గట్టిగా ఉన్నారు, ఇట్టున్నారంటే ఇవన్నీ వేసిర్రు, ఇవన్నీ ఇట్లా కమ్మగా తిన్నారు, ఇట్లా వేసుకున్నారు. మనమేంది మిషన్లకు పడేయాలి, అవి ఎటు ఉండయి, పేస్ట్ లాగా పట్టుకోవాలి, అవి కుదరయి ఏం లేక తింటే ఏ రుచి ఎటు కొడుతుందో తెలుస్తుంది. ఈ రుచి వేరే ఉంటుంది. మిరపకాయల మీ ఇష్టం నన్ను వేసుకోరు, నచ్చినన్ను వేసుకోరు, కారం తినేదాన్ని నిక్కలు వేసుకోరు. పిల్లలకు కూడా బాక్స్లో కలిపెట్టేది, బాక్స్ ఖాళీ. మనం బుక్క తింటాం ఇది పెడితే మాత్రం. నోరుకు రుచి వస్తుంది, ఎంత జ్వరాలు వచ్చిన వాళ్ళు కూడా కుదురుతుంది నోరు. టమాటా ఉడుకుతుంది చూడు. ఇట్లనే చేస్తారు, పొయ్యి దగ్గరనే ఉంటుండే అన్నీ ఇట్లనే. ఇట్లా నీరు వెళ్ళాలి. ఇప్పుడు సన్న మంట పెడతాయి, ఇక మంచిగా వెళ్ళాలంటే ఇట్లా నీరు ఉండాలి. నీరు ఉంటేనే మంచిగా ఉడికింది టమాటా. నీరు ఉంటేనే ఇట్లా వక్కల వాళ్ళని ఇట్లా ఉంటే అయిపోయాయి. కొద్దిసేపు ఉండని, 2 నిమిషాలు ఉండాలి సన్న మంట మీద. ఇట్లా ఒక చెంచా పెట్టుకుందరు ఇట్లా కచ్చపెక్కుంటేనే కమ్మ ఉంటుంది. మనం దోశకు తింటామా, మనం జొన్న రొట్టెకి తింటామా, చపాతీకి తింటామా, మన ఎంత కమ్మ ఉంటుంది. నువ్వులు అన్నీ వేసినాం కదా, మంచిగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తా. ఇట్లా నీళ్ళు ఉన్నాయి కదా, వక్కలు ఉన్నాయి కదా. ఇప్పుడు బంద్ చేసుకుందాం మనం. ఇట్లా నీళ్ళు వాటర్ ఉన్నప్పుడే బంద్ చేసుకుందాం. ఇట్లా కమ్మగా వస్తుంది. ఇట్లా కచ్చపెక్కనే ఉడుకుడు, మామూలు ఉడుకుడు, బాగా ఫ్రై ఉడకబెట్టద్దు, ఇట్లే ఉడకబెట్టుర్రి. చూడు ఇది ఒకసారి నేను చేసినట్టు చూడు. ఇక బంద్ చేస్తున్నా. చల్లగా అయినాక నేను రోట్లు వేసి నూరుతాను. ఇది కమ్మ ఉంటుంది. నోటికి ఎంత రుచి వస్తుందో ఇది అంత కమ్మగా వస్తుంది. నువ్వులు వాసన వస్తుంది కదా, మంచిగా కమ్మగా వస్తుంది. బోను గుడక మంచిది. నువ్వులు అయినా కానీ నేను నువ్వులతోటి చింతకాయ చూపించిన, ఉసిరికాయ చూపించిన మీకు నువ్వులతోటి. ఇప్పుడు టమాటాది గుడక చూపిస్తాను నువ్వులతో. చింతకాయ మస్తు మంది చేసుకున్నామమ్మ అంటారు, బయట కొత్త గుడక అన్నారు నాకు. చేసుకున్నామమ్మ అన్నారు, కనబడి అన్నారు. చింతకాయది నువ్వులతో కమ్మగా ఉంది, ఇంకా నువ్వులతో ఏదైనా చేసేది ఉంటే చెయ్యమ్మ అన్నారు. అందుకని నేను టమాటాతో వచ్చిన ముందుకు. ఇట్లా దంచుకున్నా కదా, ఇట్లా దంచుకున్నా. ఇప్పుడు ఈ రకంగా మనం ఉడికించుకోరు, బాగా ఉడికియకుర్రి. ఇట్లా నీరు కొంచెం ఉండాలి, ఇట్లా ఉండాలి. మనం నీరు మొత్తం ముజుకైనట్టు ఉండద్దు, కొంచెం గులవాడితే చాలు. ఇట్లనే దంచుదురు. ఇంకా ఏంటంటే ఇట్లా కొంచెము ఇట్లా ఉంటేనే కమ్మగా వస్తుందని ఇదొక ఫ్లేవర్. మొత్తం ఉడికొచ్చే ఫ్లేవర్ వేరే ఉంటుంది, ఇది ఫ్లేవర్. ఇక ఒకసారి 2 సార్లు ఇట్లా అందరు కలిసేదాకా మొక్కనికి ఇస్తుందని. ఓకే, మొక్కనికి ఇస్తుంది, మెల్లగా దంచు అందరు. అప్పటోళ్ళు అన్నీ ఇక ప్రతిదీ ముందే చెప్పుదు. ఇప్పుడు చెప్తే ఏమంటారంటే మాకు తెలియదా అంటారు. ఇటు అన్నం అవుతుంది, అన్నం అవుతుంది. ఇట్లా గిద్దంచరారా, ఏదన్నా అడిగితే గిద్దంచరారా, గిజ్జేయరారా. అప్పటి వాళ్ళకు ఏది అడిగినా కోపం వస్తుండే. పెద్ద మనుషులకు అడగాలంటే గజ్జమంటుంటుంది, భయపడుతుంటుంది. ఇక మేమే చూడించుకొని చేసుకోవాలి. ఇది ఎట్లా ఇప్పుడు యూట్యూబ్లో అయినాయి, అన్నీ చూసుకొని చేసుకుంటారు. కమ్మగా తినచ్చు. ఇక
వెనకటి ఫుడ్లు మర్చిపోతారని నేను మేము ముందటికి వచ్చినా కానీ ఇక అన్ని రకాలు ఇక అన్ని ఏందో ఏందో అన్నీ ఎత్తారు కానీ అన్నీ కాదు ఈ పాతకాలం వంట చూడు. ఇప్పుడు వెనకటి వంట ఇట్లా తొక్కు నూరుకొని చేనులోకి వెళ్ళి టమాటాలు తెంపుకురావాలి, పచ్చిమిరపకాయలు తెంపుకురావాలి, కొత్తిమీర తెంపుకొచ్చి ఇట్లా కమ్మ వేసుకుంటారు. ఇంటనే నువ్వులు వండు, నువ్వులు ఎప్పుడు సంచుల కొద్దే ఉంటుండే అన్ని సంచుల కొద్ది నువ్వులు పల్లీలు పల్లికాయ విక్కతే పచ్చి పల్లికాయ ఉన్న రోజులు అట్లా ఉడకబెట్టుకుంటుంటిమి. అట్లా ఇక మళ్ళీ వేయించుకుంటూ బుక్కుతుంటిమి. ఇట్లా ఇక పల్లికాయ సంచులు ఇట్లా ఉంటాయి. అది విషయం. ఇక అవి ఒలిసి ఏంటన్నా కావాలంటే ముందు ఒలుసుకొని స్టోర్ చేసుకుంటాం అట్లా. అది విషయం. ఇప్పుడు దుకాణంలోకి పోయి ప్యాకెట్ తెచ్చుకొని వేసుకుంటుంది కాదా. ఇక అక్కడక్కడ టమాటా అది కొద్దిగా కనబడితేనే కమ్మతనం. ఇది దీన్ని చూడుర్రి ఎంత బాగుంటుందో. ఇక మళ్ళా ఏంటంటే కూర ఎందుకు ఇక కూరనే అనుకోవద్దు, ఇది ఎంత తిందామనిపిస్తుంది, అంత కమ్మ ఉంటుంది. నమ్మి చేసుకుంటే మంచిగా నమ్మేసి ఒకసారి మీరు ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా టమాటా బాగా ఉడికించుకోకుండా కొత్తిమీర ఉడికే ఏళ్ళతో ఇట్లా పెట్టాను ఇట్లా 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 అందరు ఇక రుబ్బుదురు ఇట్లా ఇట్లా ఇట్లా. ఇక అక్కడ టమాటా వస్తే కమ్మగా ఉంటుండే ఈ నూళ్ళతోటి కొంచెం చింతపండు అన్నీ. ఇప్పుడు ఎండాకాలం వచ్చినట్టు గివే తొక్కులు గివే లెక్కలు. ఇట్లనే అక్కడక్కడ చిన్న వక్కలు టమాటాలు మొత్తము ఇట్లా గుజ్జలు కాకుండా ఇట్లా వస్తేనే కమ్మగా ఉంటుంది. ఇక ఆనియన్ వేసుకోకుండ్రి, ఎందుకంటే ఆగాలంటే ఆనియన్ వేయకుండా. ఆనియన్ అప్పటికే ఉడవాలంటే మీరు కోసుకొని తొక్కు తీసుకొని గిన్నెలో తీసుకొని కలుపుకోండి అట్లా. మీకు అట్లా ఆనియన్ కావాలనుకుంటే ఇంట్లో వేసి అయితే దంచకూడదు. ఎల్లిగడ్డలు జీలకర్ర ఇవన్నీ మంచిగా దట్టంగా వేసుకున్నాం కదా. ఇట్లా దంచుకున్నా ఇట్లా చూడండి. ఇట్లా దంచుకున్నా. ఇప్పుడు ఎట్లా చేస్తాను చూడండి. ఇక మీరు పోసి పెట్టకుంటే తింటుంటే అప్పుడప్పుడు ఇట్లా పోసి పెట్టుకోకపోతుంటే ఓసారి. ఇప్పుడు పోసి పెట్టుకున్న ఉడక మంచిగా ఉంటుంది. పోసి పెట్టుకుంటే జర మంచిగా అనిపిస్తుంది. పోసి లేకుండా తింటలేరు కదా ఈ విషయం. ఇప్పుడు పోపుకే ఆయిల్, ఆవాలు తాల్పుకు మనం ఆవాలు వేసుకుంటాం కదా, 1 టీ స్పూన్ వేసిన. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోండి. మినపగుళ్ళు 2 టీ స్పూన్లు వేయండి. మినపగుళ్ళు అక్కడక్కడ వస్తే మనకు కమ్మగా వస్తుంది. శనగపప్పు మీకు నచ్చకపోతే శనగపప్పు తీసేయండి, నచ్చితే వేసుకోండి. ఇది కూడా మనకు వస్తే మంచిగా ఉంటుంది. 2 టీ స్పూన్లు వేస్తున్నా. మినపగుళ్ళు 2 టీ స్పూన్లు, మినపప్పు 2 టీ స్పూన్లు వేస్తాను. అవి కొంచెం గోలాలి. శనగపప్పు కాల్పుకుంది. ఆవాలు జీలకర్ర కావాలంటే ఇంగు వేసుకోండి. ఇప్పుడు వేస్తున్నాం కాబట్టి వెనకటో లేకపోదు నేను ఎక్కలేను. అప్పటోళ్ళు ఇంగువ ఏమి వేయకపోదు, ఆలు చేసినట్టు చేస్తున్నా. ఇక మనం ఇప్పుడు వేసుకుంటున్నాం కదా ఇంగువ టేస్ట్ గురించి వేసుకోండి. నేను ఎత్తలేను కానీ మీరైతే వేసుకోండి, మంచిగా ఉంటుంది ఇంగువ వేసుకుంటే. 1/2 టీ స్పూన్ కరివేపాకు గుడితో మంచిగా గలగల మంచిగా కావాలి. మంచిగా గోలితేనే కమ్ముతాయి. ఈ పప్పులు అన్నీ గోలితే సన్న మంట పెట్టుకొని కొలుచుకోండి. పోపు గోలితేనే కమ్ముతుంది, గోలకపోతే మంచిగా గలగల అంటుంది చూడు. కరివేపాకు ఇలా పచ్చితనం పోయిందంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోట్లో తీసి వేద్దాం. రోల్ తోటి దంచుకున్న కష్టం అనుకుంటే మీరు మిక్సీలో వేసుకోండి. మిక్సీలో వేసుకోండి. ఇక మిక్సీలో వేస్తారు. ఇప్పుడు ఇది జల్దీ కావాలంటారు, పని తొందరగా కావాలంటారు. రోట్లకి వెళ్ళి తీసి ఇట్లా ఎత్తురు అప్పటి మంట బంద్ చేసుకుందాం. బంద్ చేసుకుంటున్నా. బంద్ చేసిన. మనము ఇప్పుడు మంట కావాలన్నా అనుకుంటే వద్దు, ఇట్లా రోట్లది అట్లా టమాటా వక్క అక్కడక్కడ వస్తే కమ్మ ఉంటుంది. అట్లనే ఆ రకంగానే చేసుకోండి. ఇట్లా ఒకసారి చూడు, ఇట్లా చూస్తే కమ్మ ఉంటుంది టేస్ట్.
ఇలా అన్నం వేసి కలిపి బుక్కలు పెడుతుండే మా బాపమ్మనైతే. రండ్రి రండ్రి రుబ్బు రవ్వతో పట్టి ఉడక రుబ్బుదు అట్లా. ఇక రోట్లో ఉడక నూరుదురు. ఇక రోలానే ఉంటుండే, పొయ్యానే ఉంటుండే. అటు నూరాలి ఇటు అన్నీ వేయాలి, అట్లా ఉంటుండే అన్నీ. ఇక రుబ్బు రవ్వతో పట్టే జరం దూరం ఉంటుండే. ఇక రుబ్బు రవ్వతో పడితే ప్రతి రుబ్బు రవ్వతో పట్టి బాగా మంది ఉంటారు కదా, రుబ్బుకుంటే ఇంతంత రుబ్బురు నింపి పెట్టుకుందరు అట్లా. ఇంతే, రెడీ. రెడీ రెడీ. టమాటా తొక్కు ఇట్లా వేసుకొని తింటే ఎంత కమ్మవుతుందో. లైక్ చేయండి అమ్మా, లైక్ చేయండి, కామెంట్ పెట్టుర్రి, ఇక సబ్స్క్రైబ్ చేసుకోర్రి నచ్చితే. ఇట్లా మంచి మంచి వెనకటి తొక్కులతోటి మీ ముందుకు వస్తా. ఇక మంచి మంచి తొక్కులతో వస్తా. ప్రతి అమ్మాయి నాకు కలిసిన వాళ్ళు, అబ్బా నేను నేత్ర ఫుడ్ ఛానల్ కదా ఇది, అవునమ్మా అంటే అవును కనబడ్డం నాకు గ్రేట్ అనిపిస్తుంది, సంతోషపడుతున్నారు వాళ్ళు. ఎంత సంతోషిస్తే అంత నాకు హ్యాపీనెస్ అనిపిస్తుంది. మీరు కనబడ్డప్పుడు నిన్న డీ మాటలు కూడా అమ్మాయి లిప్లోకి వెళ్ళిపోతుంది, ఆగో నేత్ర కదా అంటుంది. ఫోటోలు కూడా తీసుకుంటారు, ఫోటోలు కూడా తీసుకుంటే మస్తు సంతోషం అనిపిస్తుంది. నన్ను మీరు అంత రిసీవ్ చేసుకుంటారు. మీకు వంటలు నేను చూపించద్దా, అప్పటి వంటలు నేను ఇప్పటితోటే వచ్చిన, అది విషయం. నేను రెడీ. టమాటా తొక్కు మమ్మీ నువ్వులేసి వేసింది. నాకు ఇక టమాటా అంటే మస్తు ఇష్టం, మమ్మీకి కూడా ఇష్టమే. టమాటా తోటి ఏ తొక్కు చేసినా, కూర చేసినా, ఏది చేసినా బాగా ఇష్టం. మొత్తము దీంతో తినమంటే తింటాం, రోజు కూడా తింటాం అమ్మ. అన్నం మొత్తం కూడా దీంతో తినేస్తాం. అట్లా బాగుంటది, అంత బాగుంటది టేస్ట్. పొగల అన్నం, వేడి అన్నం ఇష్టం. వేడి అన్నంలో తినుడు ఇంకా ఇష్టం. మీకు కూడా ఇష్టమా? కామెంట్ చేయర్రి. సూపర్ ఉంటుంది, కానీ కలుపుడు కొద్దిగా కష్టమే. కాలుతుందా? కాలుతుంది. ఇంకా ఎండలు వచ్చినా కొద్ది అసలు కాల్పరా, ఫుల్ వేడిగా ఉంది. మినపగుళ్ళు వేసినా కదా, ఇట్లా నమ్ముతుంటే కమ్మగా వస్తుంది. ఉప్పు కారాలు అన్నది అది ఇష్టం. ఇద్దరిపోయింది టేస్ట్ కొంచెం ఉందా, బాగుంటుందిరా కమ్మగా. మంచిగా చేసిన మమ్మీ, నేను నోరుకు రుచి వస్తుంది అసలు. అద్దరిపోయింది టేస్ట్. ఈ కారం అనేది మీ ఆప్షన్, కొన్ని తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. అదే మనం దంచినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, తర్వాత పులుపు అంతా పట్టినాక తగ్గిపోతుంటది, మస్తుంది. ఇక తొక్కులు అంటే కొంచెం కారం ఉండాలి, స్పైసీ ఉండాలి. పిల్లలు తినాలనుకుంటే సప్ప చేయరు, కానీ ఇది విషయం ఇట్లా స్పైసీ ఉంటేనే బాగుంటుంది. అల్టిమేట్ టేస్ట్, అద్దరిపోయింది టేస్ట్, మస్తుంది. మంచిగా చేసింది మమ్మీ, మీరు కూడా వేసుకోరి. ఇట్లా ఒకసారి ట్రై చేయర్రి. టమాటా తొక్కు అద్దరిపోయింది, మంచిగా చేసి మంచిగా ఉంటుంది. అన్ని కరెక్ట్గా సరిపోయింది. తెలంగాణ టమాటా తొక్కు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే మర్చిపోకరి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాం. ఖతర్నాక్ రెసిపీ.